హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 జూన్ 21 సాటర్డే ఎర్లీ మార్నింగ్ 5:30 AM కి ఎమ్మెల్సీ మ్యాచ్ నంబర్ 10th గ్రాండ్ ప్రేయర్ స్టేడియం డల్లాస్ లో టెక్సాస్ సూపర్ కింగ్స్ వర్సెస్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఈ టూ టీమ్స్ కూడా ఇప్పటి వరకు 3 మ్యాచెస్ కూడా గెలిచి పాయింట్స్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో అయితే ఉన్నారు. ఇక టెక్సాస్ సూపర్ కింగ్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ఆడారు. అందులో 3 మ్యాచెస్ కూడా గెలిచి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ సేటల్ ఓర్కస్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ టెక్సాస్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి మొక్కమల్లా నుంచి 23 బాల్స్ కి 30 రన్స్ అండ్ మార్కస్ టాయినిస్ నుంచి 12 బాల్స్ కి 28 రన్స్ అండ్ మిలైన్ కుమార్ నుంచి 13 బాల్స్ కి 18 రన్స్. ఇలా వీళ్ళ బ్యాటర్స్ నుంచి జస్ట్ లో పర్ఫార్మెన్స్ అయితే ఆ మ్యాచ్ లో చూసాం. సో దాని వలన ఈ టెక్సాస్ బ్యాటర్స్ 154 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ టెక్సాస్ బౌలర్స్ నంద్రి బర్గర్ నుంచి 3 వికెట్స్, జియా అలాక్ నుంచి 3 వికెట్స్ అండ్ నూర్ అహ్మద్ నుంచి 3 వికెట్స్. ఇలా వీళ్ళందరి నుంచి ఈ వికెట్స్ రావడం వలన సేటల్ ఓవర్కాస్ట్ టీమ్ ని 13.5 ఓవర్స్ కి ఆల్అౌట్ చేసి 60 రన్లకి డిఫెండ్ చేశారు. 93 రన్స్ తేడాతో టెక్సాస్ సూపర్ కింగ్స్ టీం సేటల్ ఓవర్కాస్ట్ మీద గెలిచారు. సో దీన్ని బట్టి ఈ టెక్సాస్ టీం కి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ టెక్సాస్ టీం కి మంచి ఇన్ఫార్మ్ లో ఉన్న బౌలింగ్ అటాక్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో దాన్ని పర్ఫెక్ట్ యూజ్ చేసుకోవడంలో కూడా సక్సెస్ఫుల్ అయితే అవుతున్నారు. వీళ్ళు ఇప్పటి వరకు 3 మ్యాచెస్ గెలవడానికి కారణం కూడా మెయిన్లీ వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ నే. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ టెక్సాస్ టీం కి ఉంటుంది. ఇక ఈ టెక్సాస్ సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే డివాన్ కాన్వే, డెరెల్ మిచెల్ అండ్ మార్కస్ టాయినిస్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే నూర్ అహ్మద్ అండ్ జియా అలాక్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ టెక్సాస్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళకి పవర్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ నే కొద్ది వీక్ అయితే ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా చాలా ఎక్సలెంట్ ఫామ్ లో అయితే ఉన్నారు ఈ సీజన్ లో. సో టోటల్ గా చూసుకుంటే వీళ్ళ బౌలింగ్ లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. వీళ్ళ బ్యాటింగ్ ని కొద్దిగా డెవలప్ చేసుకుని అయితే రావాలి. సో ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి డెవలప్మెంట్ తో వస్తారని చూద్దాం. ఇక శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 3 మ్యాచెస్ కూడా గెలిచి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఎంఐ న్యూయార్క్స్ మీద గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ యూనికార్న్స్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి హరీష్ రావు నుంచి 2 వికెట్స్, కార్మిలో రక్ష నుంచి 2 వికెట్స్ అండ్ హాసన్ ఖాన్ నుంచి 2 వికెట్స్. ఇలా వీళ్ళ నుంచి వికెట్స్ వచ్చినప్పటికీ కొద్దిగా వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన ఈ న్యూయార్క్ టీం 183 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని యూనికార్న్ బ్యాటర్స్ టిమ్ సెఫర్ట్ నుంచి 27 బాల్స్ కి 33 రన్స్, హాసన్ ఖాన్ నుంచి 17 బాల్స్ కి 43 రన్స్ అండ్ బాట్లెట్ నుంచి 25 బాల్స్ కి 59 రన్స్. ఇలా ఈ యూనికార్న్ బ్యాటర్స్ నుంచి ఈ రన్స్ రావడం వలన 19.1 అవర్స్ కే ఈ టార్గెట్ ని చేజ్ చేశారు. సో ఆ మ్యాచ్ లో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే బాట్లెట్ చేశారు. సో అతని వల్ల అయితే యూనికార్న్స్ టీం ఎంఐ న్యూయార్క్ టీం మీద గెలిచారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ యూనికార్న్స్ టీం కి ఉంటుంది. ఈ యూనికార్న్స్ టీం కి మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. మంచి పవర్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నారు ఈ యూనికార్న్స్ టీం కి. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ యూనికార్న్స్ టీం కి ఉంటుంది. ఇక ఈ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫిన్ ఎలెన్, కూపర్ కొనర్లీ అండ్ జేక్ ఫ్రాసర్ మెక్గర్క్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే హరీష్ రావు అండ్ జావియర్ బాట్లెట్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ యూనికార్న్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి పవర్ఫుల్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ అయితే పర్ఫెక్ట్ గానే ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా కొద్ది వీక్ అయితే కనిపి
కనిపిస్తున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే రావాలి. సో ఎలాంటి డెవలప్మెంట్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే గ్రాండ్ ప్రేయర్ స్టేడియం డల్లాస్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 167 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 145 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ చూసుకుంటే బ్యాటర్స్ కి అండ్ బౌలర్స్ కి కూడా ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఒకేలా ఉంటుంది. అండ్ స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. అండ్ రీసెంట్ గా ఇదే వెన్యూలో 10 మ్యాచెస్ జరిగితే అందులో 7 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ నే గెలుచున్నాయి. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ బోటింగ్ కెప్టెన్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే చేస్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 160 to 170 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే యూనికార్న్స్ టీమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.